భగవంతుడు ఒక సంకేతం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం అవసరం. తిరుమల లడ్డూలో జగన్‌ని ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేయగలిగారు. వైసీపీని ఎంత డిఫెన్స్‌లో పడేయాలో అంతా డిఫెన్స్‌లో పడేశారు. ఇప్పుడు వాళ్ళు రివర్స్‌లో చేస్తున్న దాంట్లో వీళ్ళు ఎంత డ్యామేజ్ అవ్వాలో అంతా అయ్యారు. అదంతా పక్కన పెడితే ఇప్పటికైనా సరే స్టేట్మెంట్లు, ఉపన్యాసాలు వద్దు. మనం ఏం చేస్తున్నామనేది చెప్పండి. చట్టబద్ధంగా చర్యలు చట్టబద్ధంగా తీసుకోండి. ఇవాల్టికి కూడా 300, 400 లోపే కదా మనం నెయ్యి కొంటోంది. ఎలా అమ్ముతున్నారు? ఇక్కడ మనమే చెప్తున్నాం. నువ్వుల నూనె రూ. 450 ఉంటే నెయ్యి రూ. 350 వస్తుందని. మరి ఇంతకుముందు చంద్రబాబు గారు 297కి 300కే కొన్నారు అని వీళ్ళంటారు. ఇది కాదు కదా కావాల్సిన పాయింట్ ఏంటి? నెయ్యి అనేటటువంటిది స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే ఒరిజినల్‌గా ఆవుల్ని పెంచాలి. ఏమి వాదా తిరుమల తిరుపతి దేవస్థానానికి? దేశవ్యాప్తంగా గోవుల్ని పెట్టుకుని చెయ్యొచ్చు కదా! ఎందుకు చెయ్యట్లేదు? ఇప్పటికి కూడా ఎందుకు ఆలోచించట్లేదు? ఈ పాప ప్రక్షాళన జరగాలంటే ఖచ్చితంగా అది జరగాలి. అది ప్రభుత్వం పాపం అని చెప్పట్లేదు. ఎవడి పాపమైనా సరే అది ఈ రాష్ట్రానికి అరిష్టం కాకుండా మంచి జరగాలి అంటే ఖచ్చితంగా 1,00,000 ఆవులని గోదాన పథకాన్ని ఏర్పాటు చేసి అవసరమైతే ఒక్కొక్కళ్ళు 1,00,000 ఇవ్వండి. ఒక్కొక్క మంచి ఆవు తీసుకుని లేకపోతే 1,50,000 ఇవ్వండి మంచి ఆవు తీసుకుంటామని. గిరిజాతి ఆవులు తీసుకొస్తారో ఏ ఆవులు తీసుకొస్తారో తీసుకురండి. ఆ ఆవుకి పోషణ అదంతా కావాలంటే ఏడాదికి ఇంతని చెప్పి ఇవ్వమంటే కూడా జనం ఇస్తారు. ఆ డబ్బులతో ఆ ఆవుల్ని పెంచడానికి ఆవుల్ని పెంచే వాళ్ళని ఏర్పాటు చేయండి. తద్వారా అనేక మందికి ఉపాధి వస్తుంది. అలా దాంతో పాటుగా అవసరమైతే ఆ చిత్తూరు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో రైతులకి ఆవులనివ్వండి. తద్వారా ఆ ఆవుల పెంపకం రైతులు చూసుకుంటారు. వాళ్ళు ఆ ఆవుల పాలు తీస్తే ఆ పాలనన్నిటిని కూడా ఒక డైరీ తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఏర్పాటు చేసుకొని ఇంకెవ్వరికీ అమ్మడానికి వీల్లేదు. ఆ ఆవుల పాలు ఆ ఆవులు భగవంతుడు మీకు ఇచ్చిన అదృష్టం. ఆ ఆవుల నుండి తీసే పాలు శ్రీ వెంకటేశ్వరకి ఇస్తున్నారు కాబట్టి ఆ చిక్కదనం అది ఎక్కడా చెడగొట్టకండి అని చెప్పి ఆ పాలని శుభ్రంగా ఒక డైరీ ఏర్పాటు చేసి ఆ డైరీలో ఈ పాలని కాగబెట్టి అందులో నుంచి వచ్చిన మీగడ వాటిని తోడేసి అందులో నుంచి వచ్చిన మీగడ వీటిని చిలికి అందులో నుంచి లేదా పాలుగా ఉన్నప్పుడు అందులో నుంచి తీసేటటువంటి వెన్న శాతం ఈ మూడిటితో కలిపి వెన్నని నెయ్యిగా మార్చి ఆ నెయ్యితో స్వామివారి కైంకర్యాలు చేస్తే బాగుంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలకి తిరుమల తిరుపతి దేవస్థానం తరపునే నెయ్యి సరఫరా పరిస్థితి చేస్తే గనక తిరుమల తిరుపతి దేవస్థానం డైరీ కోట్లకి కోట్లు డబ్బులు ఆర్జిస్తుంది. ఆ విధంగా అదనపు ఆదాయం అవుతుంది. ఈ రోజున ఇలాంటి పాపాలు మరొకసారి జరగకుండాను ఉంటాయి.